ఈరోజు మనం సెల్యులైటిస్ అంటే ఏంటి, వాటి లక్షణాలు ఎలా ఉంటాయనే దాని గురించి తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ లక్ష్మీ సుచిత్ర, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఫ్రమ్ సాంఖ్య హాస్పిటల్స్. ఈ సెల్యులైటిస్ అంటే ఏంటి అని అంటే చర్మం కింద ఉండే ఫ్యాట్ అంటే కొవ్వు పదార్థం ఇన్ఫెక్షన్ అవ్వడం, దీన్నే మనం సెల్యులైటిస్ అని అంటాం అనమాట. సో యూజువల్గా ఈ సెల్యులైటిస్ ఎందుకు వస్తుంది అంటే ఎక్కడన్నా మైనర్గా అంటే ఏదన్నా కట్ అయినప్పుడు కానీ, లేదంటే ఏదన్నా స్కిన్ ఎక్కడన్నా ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ, బర్న్ ఇంజురీస్లో ఎప్పుడన్నా స్కిన్ అనేది మనకి ఎక్స్పోజ్ అయినప్పుడు మనం ఈ సెల్యులైటిస్ అనే దానికి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ సెల్యులైటిస్ అనేది బాడీలో ఎక్కడన్నా రావచ్చు, బట్ మోస్ట్ కామన్గా మనం ఎక్కడ చూస్తామంటే కాళ్ళల్లో ఈ సెల్యులైటిస్ అనేవి చాలా కామన్గా మనం చూస్తుంటాం. అసలు ఎందుకు వస్తుంది ఈ సెల్యులైటిస్ అంటే, నేను ఇదివరకు వీడియోస్లో చెప్పినట్టు మన స్కిన్ అనేది మనకి ప్రొటెక్షన్ అనమాట ఎప్పుడన్నా. సో బయట నుంచి ఇన్ఫెక్షన్ మన బాడీ లోపలికి రాకుండా మన స్కిన్ అనేది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ బ్యారియర్ స్కిన్ అనేది మనకి పాడయిందో, సో మనకి బయట నుంచి ఇన్ఫెక్షన్స్ అనేవి మన బాడీ లోపలికి ఈజీగా వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఈ బాడీ లోపలికి ఇన్ఫెక్షన్ వెళ్ళినప్పుడు మనకి సెల్యులైటిస్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో మనకు అసలు ఈ సెల్యులైటిస్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, మనకి ఎక్కడన్నా స్కిన్ అనేది పాడైపోయినట్లయితే లేదా కట్ వూండ్స్ ఏదన్నా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ నుంచి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది లోపలికి మన బాడీ లోపలికి వెళ్ళిపోతుంది. సో వెళ్ళినప్పుడు ఎక్కడైతే ఎంట్రీ పాయింట్ ఉందో బ్యాక్టీరియాకి, సో ఆ ఏరియాలో మనకి ఎర్రగా అవ్వడం, నొప్పి రావడం ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. సో తర్వాత ఏమవుతుందంటే ఉబ్బడము, తర్వాత ఆ ఏరియాలో ముట్టుకుంటే వేడిగా ఉండడము, ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. సో ఈ సెల్యులైటిస్ని మనం ఎలా గుర్తిస్తాము అని అంటే, మోస్ట్లీ కాళ్ళల్లో నొప్పిగా ఉండడము, తర్వాత ఎర్రగా అయిపోవడము, తర్వాత ముట్టుకుంటే వేడిగా ఉండడం ఆ ప్రదేశంలో, ఇంకా కాళ్ళు అనేది వాచడము, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో ఇలాంటి లక్షణాలు కనుక మనకి ఉన్నాయి అని అంటే మోస్ట్లీ సెల్యులైటిస్ ఉంది అని అర్థం అనమాట. సో ఇంకొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వడం, అంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది లోకలైజ్డ్గా అంటే అక్కడే ఉండకుండా మన బ్లడ్లోకి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఫీవర్ రావడము, ఇలాంటివి కూడా జరుగుతాయి అన్నమాట. సో ఎవరిలో మనం ఈ సెల్యులైటిస్ అనేది ఎక్కువగా చూస్తుంటామనంటే మోస్ట్లీ డయాబెటిక్ పేషెంట్స్, అంటే మధుమేహం ఉన్న వాళ్ళల్లో. సో వీళ్ళల్లో ఏమవుతుందంటే డయాబెటిక్ న్యూరోపతి అని అంటాం అనమాట. అంటే ఏంటంటే నర్వ్స్ అనేవి చచ్చుబడిపోతాయి. అంటే ఎక్కువ షుగర్ ఉండడం వల్ల అక్కడ మోస్ట్లీ ఎక్కడంటే పాదాల్లో ఏమవుతుందంటే నర్వ్స్ అనేవి సరిగ్గా పనిచేయవన్నమాట. సో మనకి ఎప్పుడైతే మనకి నర్వ్స్ అనేవి అసలు ఎందుకు అని అంటే, ఏదైనా సెన్సేషన్స్ అంటే ముట్టుకుంటే ఏదైనా తెలియడం, లేదంటే ఏదైనా వేడిగా ఉంటే అది తెలియడము, తర్వాత ఏదైనా దెబ్బ తగిలితే నొప్పి తెలియడం అనేవి మనకి ఈ నర్వ్స్ వల్లే జరుగుతుంది. సో ఎప్పుడైతే మనకి ఈ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఈ నర్వ్స్ అనేవి పాడైపోయాయో, మనకు అక్కడ సెన్సేషన్స్ అనేవి ఉండవన్నమాట. అంటే ముట్టుకున్నా తెలీదు, ఏదైనా వేడిగా ఉన్నా మనకి తెలీదు. సో దానివల్ల ఏమవుతుందంటే ఈజీగా కట్స్ అనేవి చాలా కామన్ అయిపోతాయి అనమాట. అంటే సపోజ్ సెన్సేషన్స్ ఉండవు కాబట్టి ఏదన్నా కట్ అయినా వాళ్ళకి తెలియదు అనమాట. అక్కడ నార్మల్ పేషెంట్స్లో ఎక్కడన్నా కట్ అయితే నొప్పి రావడం ఉంటుంది కాబట్టి నొప్పి వల్ల అరే ఇక్కడ ఏమైంది అని మనం చూసుకుంటాం. కానీ డయాబెటిక్ పేషెంట్స్లో అలా ఉండదు, వాళ్ళకి సెన్సేషన్స్ ఉండవు కాబట్టి కట్ అయినా వాళ్ళకి తెలియదు అనమాట. సో అది పోర్ట్ ఆఫ్ ఎంట్రీ లాగా ఉండి ఇన్ఫెక్షన్ అనేది మరి పెరిగి చాలా మొత్తం స్ప్రెడ్ అయ్యేంత వరకు కూడా వాళ్ళు చూసుకోలేరు అనమాట. ఇది డయాబెటిక్ న్యూరోపతి. ఇంకొకటి ఏంటంటే పెరిఫెరల్ మైక్రో యాంజియోపతి అని ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే ఇది కూడా డయాబెటిక్ అంటే మధుమేహం పేషెంట్స్లోనే మోస్ట్ కామన్గా చూస్తుంటాం. ఇందులో ఏమవుతుందంటే ఈ ఆర్టరీస్ అనేవి అంటే మన రక్తనాళాలు అనేవి బ్లాక్ అయిపోతాయి అన్నమాట. సో ఈ బ్లాక్ అయిపోవడం వల్ల రక్త ప్రసరణ అనేది సరిగ్గా జరగదు. సో రక్త ప్రసరణ లేకపోతే మనకి ఇమ్యూనిటీ అంటే ఏదన్నా ఇన్ఫెక్షన్ నుంచి ఫైట్ చేసే కెపాసిటీ అన్నది ఏ ఏరియాలో అయితే రక్త ప్రసరణ తగ్గిపోయిందో ఆ ఏరియాలో మనకి ఫైట్ చేసే కెపాసిటీ ఉండదన్నమాట. సో దానివల్ల ఇన్ఫెక్షన్ అనేది అక్కడ స్టార్ట్ అవ్వడము, అక్కడ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి మొత్తం స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఇంకెవరిలో ఇది మెయిన్గా చూడొచ్చు అని అంటే వారికోస్ వీన్స్ ఉన్న వీళ్ళల్లో ఏమవుతుందంటే కాళ్ళల్లో
రక్తం అనేది నిలిచిపోతుంది చాలా కాలం పాటు. సో నిలిచిపోవడం వల్ల అక్కడ రక్త కణాలు అనేవి డ్యామేజ్ అయిపోతాయి అన్నమాట. డ్యామేజ్ అయిపోయి హీమోసిడరిన్ అనే ఒక పిగ్మెంట్ మన స్కిన్ కింద డిపాజిట్ అవుతుంది అనమాట. సో స్కిన్ కింద డిపాజిట్ అయ్యి స్కిన్ నల్లగా అయిపోవడం జరుగుతుంది. సో దీన్నే మనం లైపోడర్మాటోస్క్లీరోసిస్ అని అంటాం అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే స్కిన్ అంతా డ్రై అయిపోయి దురద రావడం, బాగా దురద రావడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే మనకు దురద వచ్చిందో అక్కడ మనం స్క్రాచ్ చేస్తాం. సో గోకినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ అక్కడ స్కిన్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. సో పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి చాలా ఆస్కారం ఉంటుందన్నమాట. సో ఇవే కాకుండా ఇంకా దేనిలో మనం సెల్యులైటిస్ అనేవి కామన్గా చూడొచ్చు అని అంటే ఏదన్నా స్కిన్ అలర్జీస్ ఉన్న వాళ్ళల్లో కానీ, లేదంటే డాగ్ బైట్స్లో కానీ, లేదా ఇన్సెక్ట్ బైట్స్ అయినప్పుడు కానీ, సో బర్న్స్ వాళ్ళల్లో కానీ, యాక్సిడెంట్స్ అయినప్పుడు, సో ఇలాంటి కేసెస్లో మనం ఈ సెల్యులైటిస్ అనేవి చూడడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి కేసెస్లో మనకి సెల్యులైటిస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో వన్స్ ఈ సెల్యులైటిస్ వచ్చింది అని అంటే మనం ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలన్నమాట. ఎంత తొందరగా మనం గుర్తించి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటామో అంత తొందరగా మనకి ఈ సెల్యులైటిస్ అనేది తగ్గిపోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సపోజ్ మనం ఏ కారణం చేతన్నా ఈ ట్రీట్మెంట్ అనే దాన్ని డిలే చేసామని అంటే, సో అది తర్వాత ముందు ఎక్కడైతే ఇన్ఫెక్షన్ అయ్యిందో సో అది లోకలైజ్డ్గా ఉంటుందన్నమాట. ఆ ఇన్ఫెక్షన్ అనేది తర్వాత ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్షన్ బాడీ అంటే బ్లడ్లోకి స్ప్రెడ్ అవ్వడము, దాన్ని బ్లడ్లోకి స్ప్రెడ్ అయ్యి అది బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది అనమాట. దాన్ని మనం సెప్టిసేమియా అని అంటాం. ఇలాంటి కండిషన్స్లో ఫీవర్ రావడము ఇలాంటివి ఉంటాయన్నమాట. ఇంకేమవుతుందంటే కొన్నిసార్లు అక్కడ చీము పట్టే అవకాశం ఉంటుంది. సో దాన్ని యాప్సెస్ అని అంటాము. సో ఈ యాప్సెస్ రావడము, లేదా ఇంకొన్నిసార్లు ఏమవుతుందంటే యూజువల్గా ఈ ఇన్ఫెక్షన్ అనేది మనకి స్కిన్ కింద స్ప్రెడ్ అవుతూ ఉంటుందన్నమాట. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ బాడీ లోపలికి కూడా వెళ్ళిపోతుంది అనమాట. అంటే బాడీ లోపల సపోజ్ బోన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో అలా బోన్స్ని ఎఫెక్ట్ చేస్తే అది ఆస్టియోమైలైటిస్ అవ్వడము, లేదా బాడీ ఆర్గాన్స్ని అంటే హార్ట్ని ఎఫెక్ట్ చేస్తుంది, అప్పుడు ఎండోకార్డైటిస్ రావడము, లేదా కిడ్నీస్ ఎఫెక్ట్ చేయడము, లేదంటే కొన్నిసార్లు బ్రెయిన్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది అన్నమాట. అప్పుడు మెనింజైటిస్ రావడం. సో ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇంకొక ఇంపార్టెంట్ కాంప్లికేషన్ ఏంటి అని అంటే కంపార్ట్మెంట్ సిండ్రోమ్. అంటే ఏంటంటే మనకి ఎక్కడైతే ఈ సెల్యులైటిస్ వచ్చిందో అక్కడ నీరు అనేది బాగా నిలిచిపోతుంది అనమాట. సో నీరు అనేది నిలిచిపోవడం వల్ల అక్కడ ప్రెషర్ అనేది ఎక్కువైపోతుంది ఆ పార్ట్లో. సో ఎప్పుడైతే మనకి ప్రెషర్ అనేది ఎక్కువైందో ఈ ప్రెషర్ వల్ల లోపల ఉండే రక్తనాళాలు ప్రెషర్కి గురయ్యి అవి బ్లాక్ అయిపోవడం కూడా కొన్నిసార్లు జరుగుతుందన్నమాట. దాన్నే మనం కంపార్ట్మెంట్ సిండ్రోమ్ అని అంటాము. సో ఈ కంపార్ట్మెంట్ సిండ్రోమ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఈ ఆర్టరీస్ అంటే ఈ రక్తనాళాలు అనేవి బ్లాక్ అయిపోయాయో, ఏ ఏరియాకి అయితే మనకి ఇవి బ్లాక్ అయ్యాయో ఆ ఏరియాకి రక్త ప్రసరణ అనేది ఉండదన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే మనకి రక్త ప్రసరణ ఆగిపోయిందో అక్కడ మనకి స్కిన్ అనేది పాడైపోతుంది. స్కిన్ ఆ లోపల టిష్యూస్ అనేవి పాడైపోతాయి. దాన్ని మనం గ్యాంగ్రీన్ అని అంటాం. అండ్ ఎప్పుడైతే మనకి గ్యాంగ్రీన్ వచ్చిందో దానికి ఒక్కటే ట్రీట్మెంట్ ఏంటంటే యాంప్యుటేషన్. ఏ పార్ట్ అయితే గ్యాంగ్రీన్ అయ్యిందో ఆ పార్ట్ని కట్ చేసి తీసేయడమే అనమాట. అంటే ఏంటంటే సపోజ్ కాలి వేళ్ళకైంది, అప్పుడు కాలి వేళ్ళు తీసేయాల్సి ఉంటుంది, లేదంటే ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ ఉంటాయన్నమాట సెల్యులైటిస్కి. అందుకనే ఎంత తొందరగా డయాగ్నోస్ చేసి ఎంత తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే మనం ఈ సెల్యులైటిస్ కాంప్లికేషన్స్ అనేవి ప్రివెంట్ చేయొచ్చు.